రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మరియు మేయర్ గుండు సుధారాణి మరియు కలెక్టర్ అయితే ఈరోజు పెద్దమ్మగడ్డ రోడ్డును అయితే సందర్శించడం జరిగింది. ఈ రోడ్డు నిర్మాణం అయితే ఏదైతే ఉందో ఇక్కడ వందలాది మంది కుటుంబాల ఇళ్ళు అయితే తీసేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఫస్ట్ అయితే మాకు ఇల్లు అనేది ఇచ్చిన తర్వాతనే మాకైతే రోడ్డు నిర్మాణం అని చేయాలని చెప్పి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేసినట్టు కనిపిస్తుంది. ఒకసారి వారితోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీ సమస్య ఏంటి? ఈ రోడ్డు మొత్తం తీసేస్తానని అంటారు. రోడ్డు చిన్నగా ఉన్నదని తీసేయండి, వద్దనం తీసేసుకోండి. మాకు ఇండివిజువల్గా ఇల్లు కట్టించి తీసేయమంటే మేము ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాం. మాకు ఇల్లు కట్టిస్తే మాకు జీవనోపాధి ఇదే. వేరే అంత కట్టిస్తే అయిపోతుంది. ఎంత ఉంటే అంత కట్టిస్తే అయిపోతాం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? మేము పుట్టిన మా తాతల ముత్తాతల ఇక్కడనే ఉంటాను. ఇక్కడే ఉంటాను. మేము ఏ ఊరు తెలియదు, ఏ పల్లె తెలియదు. మాకు చిన్నప్పుడు మాకు ఇక్కడ గుడిచుండే, ఆ గుడిచని పట్టుకునే ఉంటాను. మేము ఈ జాగా తీసేస్తే ఎక్కడ పోయి ఉండాలి? ఈ జాగా పోతే మేము ఆడ పచ్చిని అవుతాము. కొన్న పిల్లలు ఆగమైతే నేను ఆగమైతా ఉన్నావా? మొత్తం దాదాపుగా అంటే ఎన్ని కుటుంబాలు ఉంటాయంటారు ఇక్కడ? చాలా ఉంటాయి, 100 కుటుంబాలు ఉంటాయి. 200-300 కుటుంబాలు ఉంటాయి. రోడ్డు లైన్లోనే వెళ్తాయి. అందరు కూలి పని చేసుకొని బతకటోళ్ళమే మేము ఇక్కడ. ఎవ్వరు జాబర్స్ లేరు, ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు. అందరు కూలి పని చేసుకొని బతకడం. ఎంతో కష్టపడి మేము కట్టుకున్న ఇల్లు ఇవి. కొన్ని సంవత్సరాల నుంచి 3-4 తరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఇప్పుడు తీసేసి మేము పొమ్మంటే మేము ఎక్కడికి పోతాం మేడం? మాకంటూ మా ఇల్లు ఎంత ఉన్నదో, మా ఫ్లాట్ ఎంత ఉన్నదో మాకు అంతా ఇచ్చి మాకు న్యాయం చేసి గవర్నమెంట్ మాకు ఇస్తే మేము తప్పకుండా వెళ్తాం. ఏమంటున్నారు అసలు? వాళ్ళు ఏమంటున్నారు వచ్చి ఇక్కడ? ఇది రోడ్డు వెడల్పు కోసం తీస్తామంటారు మేడం. తీస్తామంటారు కానీ ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఫ్లాట్లు చూపించిండ్రు. ఇక్కడ పోతా నగర్ దగ్గర, సమ్మయ్య నగర్ దగ్గర ఇక్కడ చూపించిండ్రు. కానీ అక్కడ అవి క్యాన్సిల్ అయిపోయినాయి. శంకుస్థాపన చేసిండ్రు కేటీఆర్ సార్ వచ్చి. అప్పుడు అన్ని చేసిండ్రు కానీ అన్ని క్యాన్సిల్ చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇల్లు తీస్తామంటారు. రోడ్డు వెడల్పు అయితే మాకు మంచిది, అందరికీ మంచిదే. వెడల్పు చేయండి కానీ మాకు చూపించాలి. మాకు ఎంత ఉన్నదో మేము ఇంట్లో ఒక్కలము 15 మంది 12 మంది అట్లున్న పెద్ద కుటుంబాలు అన్నీ. మాకు వెనకటి నుంచి వాళ్ళు ఉన్న ఇండ్లు ఇవి. మాకు ఎంతో అవుతుందో మాకు అంతా తీసుకొచ్చి ఇవ్వాలి. మా ఇల్లు మాకు ఇచ్చినాక తీసేయండి. చెప్పిండ్రా మరి వాళ్ళు? అంటే మీకు ఫస్ట్ ఇల్లు ఇచ్చిన తర్వాతనే మేము రోడ్ అనేది అన్నారు మేడం. కలెక్టర్ మేడం అన్నారు. కలెక్టర్ మేడం అన్నారు మేడం. అన్న ప్రకారం చేస్తే మాకు సంతోషం మేడం. సో మరి విన్నారు కదా, ఈ రోడ్డు నిర్మాణం అనేది జరిగితే మాత్రం జాగాన ఇళ్ళన్న ఇచ్చిన తర్వాతనే వాళ్ళు రోడ్డు నిర్మాణం అనేది చేయాలి. లేకుంటే కొన్ని వందల కుటుంబాలు ఈ రోడ్డు మీద పడనున్నాయని చెప్పి ఇక్కడ పేద ప్రజలు, కూలి చేసుకొని బతికే ప్రజలు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తుంది. కెమెరామెన్ కౌశిక్తో సంతోషి, NSR న్యూస్, వరంగల్.